మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. జీ తెలుగులో ఏ షో వచ్చినా కూడా సూపర్ సక్సెస్ అవుతుంది. బట్ రీసెంట్ గా చిన్న పిల్లలతో ముద్దుగా పాటలతో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేసేస్తున్నారు జీ సరిగమప అంటూ అనంత్ శ్రీరామ్ గారు. ఈ షో ఎవరి వల్ల హిట్ అయింది సార్? నావలే అండి, అలాగే చెప్పుకోవాలి, లేకపోతే తర్వాత పేమెంట్ కరెక్ట్. బ్రేకింగ్ న్యూస్. ఇది టెలికాస్ట్ అయిన తర్వాత మీరు ఎక్కడ కనబడినా కొడతారు. మీరు ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ మీరు కూడా అందరికీ మామ అయిపోయారు. బయటకు వెళ్తే నెక్స్ట్ ఇంకా అనంత మామ అంటారే మిమ్మల్ని కూడా. మొన్నటి వరకేమో డ్రామా జూనియర్స్ అన్నారు, ఇప్పుడు జీ సరిగమప అంటున్నారు. ప్రతి ఒక్కటి కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు. సో జీ తెలుగు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జీ తెలుగు యొక్క గొప్పతనం ఏంటంటే సగటు ప్రేక్షకుడిని బాగా అర్థం చేసుకుంది. సగటు ప్రేక్షకుడి మనసుని తట్టగలిగింది కాబట్టి అన్ని ప్రోగ్రాంలు అంత విజయవంతం. ఇప్పుడు చూసినా 2 పిలకలు వేసుకొని వస్తావు. నీ యాంకరింగ్ కన్నా నా పిలకలే బాగుంటాయి. సార్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? మ్యారేజ్ అంతే. మాలాంటి అమ్మాయిలు మాత్రమే ప్రేమించాలి. రోజు మీరు ఇంటికి వెళ్తే మీ వైఫ్ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి మిమ్మల్ని ఇంకా నా జీవితాన్ని కంట్రోల్ చేసుకోవడం నాకు తెలుసు. వరుణవి సార్, ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. తన ముద్దు మాటలతో మమ్మల్ని అయితే చాలా బాగా నవ్విస్తోంది. సో వరుణవి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తనకి ఏదైతే దేవుడు ఇచ్చాడో అది తెలియకుండా పెంచడం అనేది చాలా గొప్ప విషయం. దానికి ముఖ్యంగా వరుణవి తల్లిదండ్రుల కష్టానికి మనం చేతులు జోడించి నమస్కారాలు పెట్టాలి. అలాగే 2 చేతులు కలిపి అభినందిస్తూ చప్పట్లు. సార్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాటలు మీరు రాయడం జరిగింది. చాలా పాటలు ఉన్నాయి. బట్ ప్రతి ఒక్క ఫీమేల్కి ఎస్పెషల్లీ ఫేవరెట్ అంటే ఓ సీత. ఓ సీత వదలనిక తోడవుతా. నెక్స్ట్ ఇంకా మాకు ఎలాంటి ఆల్బమ్స్ ఇవ్వబోతున్నారు? చెన్నై లవ్ స్టోరీ, పెద్ది, స్పిరిట్, అలాగే శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. జీ తెలుగులో ఏ షో వచ్చినా కూడా సూపర్ సక్సెస్ అవుతుంది. బట్ రీసెంట్గా చిన్న పిల్లలతో ముద్దుగా పాటలతో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేసేస్తున్నారు జీ సరిగమప అంటూ. సో చాలా వరకు అందరూ బాగా ఎంటర్టైన్ అవుతూ ఉన్నారు. బట్ ఎస్పెషల్లీ పిల్లలతో పాటు ఇప్పుడు జడ్జిలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నారు అనమాట. సో రైట్ నాతో పాటు ఉన్నారు వెరీ స్పెషల్ పర్సన్. ఇంట్రడక్షన్ అవసరం లేదు, అనంత్ శ్రీరామ్ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. ఇంట్రడక్షన్ చెప్పడం నాకు ఇష్టం లేదంటున్న సువర్ణ గారు. బ్రేకింగ్ న్యూస్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ సార్. నమస్తే అండి. అయితే ఇప్పుడు నాకు బ్రేకింగ్ వేశారు కాబట్టి ఫస్ట్ బ్రేకింగ్ క్వశ్చన్ అనమాట. ఈ షో ఎవరి వల్ల హిట్ అయింది సార్? నావలే అండి. అంతేనా? అంతే. ఇంకేం ఆలోచించరా? శైలజమ్మ గారు వింటే బాగోదేమో సార్. నా మీద నాకు నమ్మకం ఎక్కువ, నా వల్ల హిట్ అయింది షో. అంతేనా? అలాగే చెప్పుకోవాలి, లేకపోతే తర్వాత పేమెంట్ కరెక్ట్. ఎస్. సో చాలా చాలా సంతోషంగా ఉంది అరుణ్జీ. యాక్చువల్లీ మీ జర్నీ అనేది ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ చిన్న పిల్లలతో మీరు కూడా ఒక చిన్న కిడ్డీలా అయిపోయి స్కిట్లు చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది అలా చూడడం. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ఆపర్చునిటీ కావచ్చు, ఇలా మాకు కొత్తగా కనిపించడం కావచ్చు? అంటే కొంచెం పెద్ద పిల్లలైతే, ఇప్పుడు 20-30 వయసున్న యువకులు అయితే గనక మంచి చెడు అని అర్థం చేసుకుంటారు. అన్ని భావోద్వేగాలకి తగిన విషయాల్లో వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఇది చాలా చిన్నపిల్లలు. ఇప్పుడు మనం గనుక వాళ్ళ ముందు హెడ్ మాస్టర్ లాగా, వార్డెన్ లాగా అలా ఉన్నాం అనుకోండి, జడ్జిలు అనేవాళ్ళు, వాళ్ళకి ఉన్న సహజమైన ప్రజ్ఞని కూడా వాళ్ళు ప్రదర్శించలేరు. వీళ్ళు కూడా మనతో పాటు ఒకళ్ళే, మనుషులే, మనలాగే ఆడుకుంటారు, మనలాగే అల్లరి చేస్తారు అన్న భావన వాళ్ళకి కలిగిస్తే గనక ఆ భయాలు జడ్జి ముందు పాడుతున్నాం, ఇంత టీవీ ముందు పాడుతున్నాం, కెమెరా ముందు పాడుతున్నాం అన్న భయాలు ఏం లేకుండా వాళ్ళు సహజంగా ఏం పాడగలరో అది పాడతారన్నమాట. దీని అంతటికి వెనక ఉద్దేశం అది. వాళ్ళతో పాటు చేసే అల్లరైనా, స్కిట్లైనా, కామెడీ అయినా, ఏదైనా కూడా దాని వెనక ఉద్దేశం ఏంటంటే వాళ్ళని వాళ్ళలాగా ఉండనిచ్చి వాళ్ళ సహజమైన ప్రజ్ఞను కనపరచడానికి ఒక అవకాశం ఇవ్వడం.
ఓకే. అండ్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడంతో పాటు చూసే వ్యూయర్స్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అంటే లైక్ ఆనందాన్ని ఇస్తున్నారు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు అని చెప్పొచ్చు. మీరందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ మీరు కూడా అందరికీ మామ అయిపోయారు. మీరు అగ్రీ చేస్తారా సార్? తప్పకుండా. బయటకు వెళ్తే నెక్స్ట్ ఇంకా అనంత మామ అంటారా మిమ్మల్ని కూడా? నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్ అందరూ కొంచెం పెద్ద అమ్మాయిలు అంటే ఇంకా బాగుంటుందేమో. మాలాంటి వాళ్ళు కూడా అనొచ్చా సార్ మామ? ఎవరన్నా పిలవచ్చా? అసలు ఆ పిలుపు నిజంగానే చాలా బాగా అందరికి కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు బుడ్డి బుడ్డి పిల్ల వరుణవి చూడండి, ఇంతకుముందు నేను ఇంటర్వ్యూ చేశాను, నీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు అని అడిగా, అనంత్ మామ అంటుంది. మరి అనిల్ మామ ఇష్టం లేదా అంటే అనంత్ మామ ఫేవరెట్ అట, ఓపెన్ గా చెప్తుంది. అలా ఏం లేదులేండి, అందరూ ఇష్టమే. కానీ అందరికీ ఈ మామ అనిపించుకోవడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళలో మనుషులమే మనం అని చెప్పడానికి. మిగతా అంతకు మించి మన బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలనో మనం ప్రజలందరి చేత మామ అనిపించుకోవాలనో అదేమీ లేదు. ఓకే, కేవలం పిల్లల కోసం. ఈ షోలో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం సార్ మిమ్మల్ని చూసి డిఫరెంట్గా. మీ పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మిమ్మల్ని చూడంగానే స్కిట్స్ లో? మా పిల్లలకి పెద్ద ఆశ్చర్యం ఉండదండి. ఇంట్లో అలాగే ఉంటారు కాబట్టి. అలాగే ఉంటాను, కొంచెం ఎక్కువ అలాగే ఉంటాం. మీ మిస్సెస్ రియాక్షన్ ఏంటి యాక్చువల్లీ? తనకు కూడా ఆశ్చర్యం ఏం లేదు. ఇంట్లో ఉన్నదే అక్కడ స్టేజ్ మీద ఉన్నారని ఫీల్ పెడుతున్నాడు, ఇంకొంచెం ఎక్కువ పెడుతున్నాను అనుకుంటున్నాను. ఓకే, సూపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాట్ఫామ్ జీ కుటుంబం నుంచి ఏదొచ్చినా కూడా ప్రతి షో సూపర్ సక్సెస్ అవుతుంది. మొన్నటి వరకేమో డ్రామా జూనియర్స్ అన్నారు, ఇప్పుడు జీ సరిగమప అంటున్నారు. ప్రతి ఒక్కటి కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు. సో జీ తెలుగు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జీ తెలుగు యొక్క గొప్పతనం ఏంటంటే సగటు ప్రేక్షకుడిని బాగా అర్థం చేసుకుంది. అంటే కొన్ని షోస్ ఏంటంటే చూడడానికి చాలా రిచ్గా కనిపించి ఉండొచ్చు, ఏదో టెక్నికల్ వాల్యూస్ అదరగొట్టేసారు అనిపించి ఉండొచ్చు, కానీ చివరికి అది సగటు ప్రేక్షకుడిని చేరకపోతే ఎంత ఖర్చు పెట్టినా కూడా ఏదో బాగుంది చూడడానికి అనుకుంటారు, కానీ మళ్ళీ మళ్ళీ పెట్టుకుని చూడరు అన్నమాట. అది జీ తెలుగు మొత్తం ఇక్కడున్న వ్యవస్థ అందరూ కలిసి సమిష్టిగా సాధించిన విజయం ఏంటంటే, ఇది పల్లెటూరు లేకపోతే వెనకబడిన ప్రాంతం లేదా నగరం, ప్రపంచ నగరం, చాలా ముందుకు వెళ్ళిపోతున్న ప్రాంతం అన్న తేడా లేకుండా అందరి ఇళ్లలో ఉన్న సగటు ప్రేక్షకుడి మనసును తట్టగలిగింది. మీకు డ్రామా ఇంతకుముందు విజయవంతమైన డ్రామా జూనియర్స్ తీసుకున్నా, ఇప్పుడు విజయవంతమవుతున్న సరిగంప చూసుకున్నా కూడా వాళ్ళ సగటు ప్రేక్షకుడి మనసును తట్టగలిగింది కాబట్టి అన్ని ప్రోగ్రాంలు అంత విజయవంతం. అంటే షో చూసిన మేమే చాలా ఎక్సైట్ అవుతున్నాం. ప్రతి ఒక్కరు మాకు డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ టీమ్ వాళ్ళకి నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి సార్. చాలా డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సాంగ్స్తో పాటు దానికి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి ఇంత ఫన్ అయితే ఇస్తున్నారు. మీకు ఎంటర్టైన్మెంట్ కూడా ఏదో ట్రాక్ లాగా కాకుండా చాలా న్యాచురల్గా ఉంటుంది. పాటకి సంబంధించింది ఆ పాటకి. ఇప్పుడు నా చేత తకిట తదిమి అని చెప్పి బావి సెట్ వేసి డాన్స్ చేయించారు దాంతో సరదాగా. ఎంటర్టైన్మెంట్ కూడా ఆ పాటలోంచి పుట్టిందే అయి ఉంటుంది తప్పితే నాతో చేయించే ఎంటర్టైన్మెంట్ ఏది పక్కకు దారి పట్టే ఉండదు. అప్పుడప్పుడు అతిథులు వచ్చి సరదాగా నవ్విస్తూ ఉంటారు, అది వేరు. మా చేత చేయించేది మాత్రం ఆ పాటకి కనెక్షన్ ఉన్నదే చేస్తారు. అది ఖచ్చితంగా కంటెంట్ రైటర్స్ అందరినీ కూడా అభినందించాల్సిన సందర్భం. సార్ చిల్డ్రన్స్ డే హిట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది. ప్రోమో వచ్చింది, మీరు కూడా కిడ్ అయిపోయారు, మొత్తం అంతా పాకేస్తున్నారు సెట్లో. అప్పటి మెమరీస్ ఏమైనా గుర్తుకొస్తున్నాయా మీకు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంటే? మీ చిన్నప్పుడు అప్పటికంటే ఎక్కువ మెమరీస్ పోజ్ చేసుకుంటున్నాను. అప్పుడెక్కడ నూతి మీద డాన్స్ చేసామండి. నూతి మీద డాన్స్ చేస్తా అంటే మూతి మీద కొడతారు మా ఇంట్లో. అవన్నీ ఇక్కడ తీర్చుకుంటున్నారు. ఓకే. అండ్ మీ కాస్ట్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సార్. ఎవరికి ఇవ్వాలి క్రెడిట్? ఇప్పుడు కూడా డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకొచ్చారు యాక్చువల్లీ. నవనీత్ అని మాకు డిజైనర్ అండి, నవనీత్ జైన్ అతని పేరు. అతనికి చెప్పింది ఏంటంటే, పిల్లల షో కాబట్టి మరీ హుందాగా కాకుండా ప్రయత్నించమన్నాను. నాదేంటంటే, నేను పాట రాస్తున్నప్పుడు అందరూ వచ్చి ఇది ఇలా రాయి అది అలా రాయి అంటే ఎందుకు ఇంతమంది చెడగొడతారు ఇంత మంచి పాటని అనిపిస్తూ ఉంటుంది. అలా ప్రతి క్రాఫ్ట్లోనూ ఉంటుంది కదా అని చెప్పి, ఇది పిల్లల షో ఇలా కావాలి అని చెప్పేసిన తర్వాత అతని స్వేచ్ఛ అతనికి ఇస్తాను. ఒక్క కాస్ట్యూమ్ అనే కాదు, నేను ఎవరి చేత పని చేయించుకోవాల్సి వచ్చిన, ఆడిటర్ అవ్వచ్చు,
ఎంత కట్టాలో చెప్పండి అంతే కడదాం, అది తగ్గించండి, అది పెంచండి, అది అలా నాకు నేను ఎవరి సేవలు వినియోగించుకుంటున్నానో వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వడం అనేది నా శైలి. అది కూడా కాస్ట్యూమ్స్లో జరిగింది. అనిల్ శ్రీరామ్ గారు, యాక్చువల్లీ శైలజమ్మ గారు అంటే అందరికీ ఇష్టం. అమ్మ అని ప్రేమగా పిలుస్తారు. అంటే బాలు గారిని ఎంత హత్తున చేర్చుకుంటారు. అండ్ శైలజమ్మ గారిని కూడా అలాగే చూస్తూ ఉంటాము. ఇప్పుడు బాలు గారిని కూడా శైలజమ్మలో చూస్తున్నాము. స్క్రీన్ షేర్ చేసుకోవడము, ఒక షోలో పార్టిసిపేట్ చేయడము, యాజ్ ఎ కో జడ్జ్గా నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. ఏం చెప్తారు? శైలజమ్మ గారిని కేవలం బాలు గారి చెల్లెలుగా గుర్తుపెట్టుకోక్కర్లేదండి. ఆమె బాలు గారు మంచి స్థాయిలో ఉన్నప్పుడే వారికంటూ వారికి ప్రత్యేకమైన స్థాయి సంపాదించుకోగలిగారు. బాలు గారి చెల్లెలుగా కాదు, సాగర సంగమంలో నటిగా అవ్వచ్చు, లాలు దర్వాజా లష్కర్ అన్న పాట పాడిన గాయనిగా అవ్వచ్చు, తర్వాత చాలా వివిధ ఛానల్స్లో వ్యాఖ్యాతగా చేసిన కార్యక్రమాలు అవ్వచ్చు, డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చేశారు, డబ్బింగ్ ఆర్టిస్ట్గా అవ్వచ్చు. మీకు కృష్ణవంశీ గారి సినిమాల్లో చాలా సినిమాలు శైలజ గారి గొంతు వల్ల చాలా గొప్పగా అనిపించిన సినిమాలు ఉన్నాయి. తర్వాత స్టేజ్ సింగర్గా అవ్వచ్చు, ఇలాంటి పాటల పోటీకి న్యాయ నిర్ణేతగా అవ్వచ్చు. ఒక్క భాష కాదు, బహుభాషలు, అన్ని విధాలుగా చేసిన ఆవిడికి ముఖ్యంగా ఉండే ఆభరణం ఏంటి? అనుభవం. ఆ అనుభవాలు తెలుసుకోవడమే మనకి ఎంతో ఉపయోగపడుతుంటుంది. ఇప్పుడు రమేష్ నాయుడు గారు దగ్గర ఎలా కూర్చునేవారు, ఎలా పాటలు నేర్చుకునేవారు, కేవి మహాదేవన్ దగ్గర గారు ఉన్న పుహళేంద్ర గారు వారికి ఎలాగా హార్మోని పెట్టితో రాగాల గురించి చెప్పారు. ఇలాంటి అనుభవాలన్నీ మనకి ఇంకొకళ్ళు అయితే ఇవ్వలేరు కదా, అవి తెలుసుకోవచ్చు. అదీ కాక శైలజ గారితో జీ సరిగంపనే నేను 4 సీజన్లు కలిసి చేశాను. అలాగే యుఎస్లో కొన్ని కార్యక్రమాలు, ఇలాంటి రియాలిటీ షోస్. ఇక్కడ ఒకే చోట మేము ఉంటే అన్ని చోట్ల నుంచి పిల్లలు వచ్చి పాడుతూ ఉంటారు. యుఎస్లో ఏంటంటే రకరకాల నగరాలకు మేము వెళ్ళేవాళ్ళం. ఒక సిరీస్ అలా రన్ చేస్తాం అనమాట. అప్పుడు 45 రోజులు మేమిద్దరం కలిసి చేయడం వల్ల దాదాపు ప్రయాణాలన్నీ ఒకేసారి ఒకే వెహికల్లో, అలాగే అకామిడేషను ఒకే హోటల్లో, అలా ఉండడం. ఆ 45 రోజులు చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. పుస్తకాలు, నేను చదివే పుస్తకం మేడంకి ఇవ్వడం, మేడం చదివే పుస్తకం నాకు ఇవ్వడం, అలా చాలా విషయాలు పంచుకోవడం జరిగిందనమాట. మిగిలిన వారికంటే, న్యాయ నిర్ణేతల్లో మిగిలిన వారికంటే శైలజ గారితో నా ప్రయాణం చాలా ఎక్కువగా జరిగింది. కాబట్టి ఎప్పుడు శైలజ గారితో చేసినా అదొక అనుభవాలను పంచుకోవడం అన్న ఇదిలో చాలా మంచి అనుభూతి కలుగుతుంది. అండ్ ఇక్కడ కంటెస్టెంట్స్ కూడా చాలా స్పెసిఫిక్గా పెక్యులర్గా వాళ్ళని పిక్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ వరుణవి సార్ నిజంగా చేతులు అంటే జోడించి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వ్యూయర్స్ అందరూ కూడా జీ తెలుగుకి. ఎందుకంటే టాలెంట్ ఉన్నా కూడా ఆ పాపను ఎంకరేజ్ చేస్తూ, ఇప్పుడు నవేడేస్ చూడండి, పేరెంట్స్ ఎంత కష్టపడి చదివించినా పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసు, క్షణకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఆ పాపను చూస్తుంటే మనం ప్రశ్నించుకోవచ్చు, మనం ఏం చేస్తున్నాం, ఎట్లుంటున్నాం. అండ్ ఆ పిల్లని చూపిస్తూ ఒక మోటివేషన్గా, ఇన్స్పిరేషన్గా జర్నీ ఉంటుందని మాత్రం అర్థమవుతుంది. అండ్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. తన ముద్దు మాటలతో మమ్మల్ని అయితే చాలా బాగా నవ్విస్తోంది. సో వరుణవి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అనంత్ శ్రీరామ్ గారు? అది నిజంగా జీ తెలుగు వారికి వచ్చిన ఒక అద్భుతమైన ఆలోచన అండి. వరుణవి ప్రదర్శన ప్రతి ఎపిసోడ్లో పెట్టడం అనేది. ఒకటి, తనకి ఏదైతే దేవుడు ఇచ్చాడో అది తెలియకుండా పెంచడం అనేది చాలా గొప్ప విషయం. అది ఒక వయసు వచ్చేటప్పటికి తెలియచ్చు. అది తెలిసేలోపు దానికంటే గొప్పగా ఉండే ఈ ప్రజ్ఞ నాకు ఉంది అని తను తెలుసుకుని ఈలోపు తను మలుచుకునే అవకాశం ఉంటుంది. కానీ అలాగే ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి ఇలాంటి ప్రత్యేక సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం వెన్నుతట్టి ప్రోత్సహించాలన్న ఒక స్ఫూర్తి మొత్తం చూసే వాళ్ళందరిలోనూ కలిగించడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా వరుణవి తల్లిదండ్రుల కష్టానికి మనం చేతులు జోడించి నమస్కారాలు పెట్టాలి. అలాగే 2 చేతులు కలిపి అభినందిస్తూ చప్పట్లు కొట్టాలి. సూపర్ సార్. ఇప్పుడు నవేడేస్ ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్ అభివృద్ధి చెందిన తర్వాత, ఇన్స్టాగ్రామ్, యాప్స్, ఫోన్స్ అంతా వచ్చిన తర్వాత పిల్లలు చాలా ఫాస్ట్ అయిపోయారు. ఒకప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలని, పద్ధతుల్ని పాటించాలి అని చెప్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు నవేడేస్ జనరేషన్ ఇప్పటికీ స్టిల్, నేను మార్నింగ్ కొంతమందిని ఇంటర్వ్యూస్ చేశాను, ఆడపిల్లలు ఏజ్ చిన్నదున్నా, వేరే ప్రాంతమైనా వాళ్ళు మ్యూజికల్ క్లాసెస్కి వెళ్ళి సంగీతం నేర్చుకుని పాటలు పాడడమే ప్రాణంగా పెట్టుకున్నారు. నువ్వు పెద్దయ్యకి ఏమవుతావంటే సింగర్ ప్లస్ డాక్టర్ అట.
సింగర్ ప్లస్ ఇంకొక జాబ్ అట. అంటే ఆ ఐడియాలజీ ఈ ఏజ్లోంచే వాళ్ళు నేర్చుకుంటూ ఎదుగుతున్నారు. దట్టు సంగీతం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి సరిగమప షోలు మనకు వస్తూ ఉన్నాయి. సో ఈ జనరేషన్స్ సంగీతం మీద పెట్టే ఇంట్రెస్ట్ గురించి మీరేం ఇది చెప్తారు? చాలా చాలా సున్నితమైన అంశం అండి. సరిగమప షోని మాత్రమే టార్గెట్గా చేసుకుని కనుక సంగీతం నేర్చుకోవడం, లేకపోతే సరిగమప షో నుంచే స్ఫూర్తి పొంది గాయనిగా చేయాలి, గాయకుడిగా చేయాలనుకుంటే మాత్రం పొరపాటు. ఇప్పుడు ఒక క్రాఫ్ట్ ముందు ఉండాలి, దాని ప్లాట్ఫామ్ వెనకాల ఉండాలి. సరిగమప షో కంటే సంగీతం పెద్దది. కాబట్టి పిల్లలకి ఇదేదో ఒక ప్లాట్ఫామ్ అంతే. కానీ నీ అచీవ్మెంట్ ఏంటంటే ఈ వయసుకి ఇదిగో ఈ దాటు స్వరాలు, జంట స్వరాలు నేర్చుకోవాలి, ఈ వయసుకి అలంకారాలు అవ్వాలి, ఈ వయసుకి గీతాలు అవ్వాలి, ఈ వయసుకి పిల్లారి గీతాలు అవ్వాలి, ఈ వయసుకి స్వరజతులు అవ్వాలి, ఈ వయసుకి వర్ణాలు అవ్వాలి, ఈ వయసుకి కీర్తనలు అవ్వాలి, ఈ వయసుకల్లా కృతులు అవ్వాలి, తర్వాత ఈ వయసుకి స్వరకల్పన నేర్చుకోవాలి. ఇది నీ అచీవ్మెంట్. ఈ టైటిల్స్ లేకపోతే ఒక ఎపిసోడ్ విన్నింగ్ ఇది కాదు అన్న ఓరియంటేషన్ ఎక్కువ పెంచితేనే మనం సంగీతానికి ఎక్కువ చేసిన వాళ్ళం అవుతాం. కానీ ఇక్కడ ఎవరికో టైటిల్ వచ్చింది, ఇన్ని లక్షల క్యాష్ ప్రైజ్ వచ్చిందనో, లేకపోతే ఆ సినిమాలో ఎవరో పాడారు, ఆ పాటకి ఇన్ని వ్యూస్ వచ్చినాయి అనో చెప్పి గనక ఇన్స్పైర్ చేస్తే మాత్రం వాళ్ళని చాలా తప్పుదారులు నడిపిస్తున్నట్టు. ఓకే, ప్యూర్ ఆర్ట్ ఫామ్ మీద గౌరవం పెంచే తర్వాతే నేము, తర్వాతే ఫేము, తర్వాతే టెక్నాలజీ. సూపర్ సార్. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాటలు మీరు రాయడం జరిగింది, మాకు అందించారు. చాలా పాటలు ఉన్నాయి, బట్ ప్రతి ఒక్క ఫీమేల్కి ఎస్పెషల్లీ ఫేవరెట్ అంటే ఓ సీత. యాక్చువల్లీ పెళ్ళిళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ ఆ పాటతోనే ఆల్బమ్ చేసుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు మురారి సాంగ్ ఎక్కువ వినిపించేది సార్, ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది కాబట్టి ఈ పాటతో ఎక్కువగా ట్రెండ్ క్రియేట్ చేశారు. అద్భుతమైన పాట అందించారు. అండ్ నెక్స్ట్ ఇంకా మాకు ఎలాంటి ఆల్బమ్స్ ఇవ్వబోతున్నారు, ఏం చేస్తున్నారు? నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీ, పెద్ది, స్పిరిట్, అలాగే శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. ఇలాంటి కొన్ని సినిమాలు ఏంటి 2025 అయిపోయింది కదా, 26లో రాబోయే పనంతా 24లోని, 23లోని, 25లోని జరిగింది. బట్ వాటిలో 26లో రాబోయే నా సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా వచ్చిన సినిమాల మీద పై స్థాయిలోనే ఉంటాయని అనుకుంటున్నాను. సూపర్ సార్. పెద్ది ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే ఆ ఒక్క చిన్న టైటిల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఫ్యాన్స్ ఫుల్ రామ్ చరణ్ గారిని చూసిన తర్వాత సంతోషం అసలు మామూలుగా లేదు. యాక్చువల్లీ ఏమైనా హింట్ ఏమైనా ఇస్తారు సార్ ఎలా ఉండబోతుంది? విషయమే చెప్తాను, చెప్పండి. ఏమైనా అంచనాలు వేసుకోండి మీరు, అంతేనా? దాన్ని ఖచ్చితంగా అందుకునే సినిమా. అండ్ మన ఒక ఈవెంట్లో జాన్వీ కపూర్ గారు అంత స్పష్టమైన తెలుగు మాట్లాడుతున్నారు సార్. ఆవిడ శ్రీదేవి గారుకి వచ్చిన భాషలన్నీ పిల్లలకు కూడా నేర్పుకుంటారు. అదే దానికి మించి మాట్లాడాలన్న ఆసక్తి ఎక్కువ వారికి. అడిగి ఇలా ఏమనొచ్చు, ఇలాంటి మాటను తెలుగులో ఏమనాలని అడిగి డైరెక్టర్ గారిని అడిగి మాట్లాడుతూ ఉంటారు. ఆ ఆసక్తి ఉండడం చాలా గొప్ప విషయం. అది ఎప్పుడైతే భాష మీద ప్రేమ ఉందో భావం అనేది చాలా సహజంగా ఉత్పన్నమవుద్ది. ఆ భావంలోంచి వ్యక్తీకరణ అనేది ఇంకా సహజంగా ఉంటుంది. ఓకే, మరి శివశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు, మీరు ఎట్లా కనిపిస్తున్నారు సార్? మాకు ఏ పాటతో వస్తున్నారు? మీసాల పిల్ల ట్రెండ్ అయితే క్రియేట్ చేసింది సార్, నెక్స్ట్ ఏం ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నారు? ఆ పాట పేరు ఇప్పుడు చెప్పకూడదు. నాది కూడా చిరంజీవి గారు, నయనతార గారి మధ్య వచ్చే పాట ఉంటుంది. ఓకే, కాంబినేషన్ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సార్, ఎట్లా ఉంటారా ఏంటా అని. అనిల్ రావిపూడి గారు, చిరంజీవి గారు, నయనతార గారు. ఖచ్చితంగా మీరు చిరంజీవి గారి కామెడీ టైమింగ్ మీకు తెలియదు కదా, బాబు గారు బాగున్నారా లాంటి చాలా మంచి కామెడీ టైమింగ్ ఉన్న సినిమాలు ఉంటాయి కదా చిరంజీవి గారి, వాటికి ఏమాత్రం తీసుకోకుండానే ఉంటుంది. ఓకే, ఏ జోన్లో పాట రాశారు మాత్రం చెప్పరు? నయనతార గారు చిరంజీవి గారి మధ్య వచ్చే పాట వాళ్ళిద్దరు. ఓకే, డ్యూయట్ రాశారు. ఓకే, సూపర్. అయితే ఈగర్గా వెయిట్ చేస్తాం. కాకపోతే ఏంటో అనేది విడుదలయ్యాక చూడండి. కాకపోతే ఏంటనేది విడుదలయ్యాక చూడండి. ఒక స్పెషాలిటీ ఉంటుంది పాటలో. అవునా? మీరేమన్నా హింట్ ఏమన్నా చెప్పండి. చిరంజీవి గారి వ్యక్తిగత జీవితానికి ఆ పాటలో ఉన్న కొన్ని పదాలకి సంబంధం ఉంది. వ్యక్తిగత జీవితానికి, సినిమా జీవితానికి కాదు, వ్యక్తిగత జీవితానికి. అసలు ఈ హింట్ ఇచ్చినట్టే లేదు సార్ నాకు. ఇది ఇంకా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాను నేను. ఓకే, అండ్ ఆయన వింటేజ్ లుక్ ఈ పాటలో చాలా బాగుంది సార్. యాక్చువల్లీ అసలు సినిమా అంతా కూడా ఆయన వింటేజ్ లుక్.
సంక్రాంతికి వచ్చి మంచిగా కొత్త అల్లుడు ఎంత హ్యాపీగా ఇంటికి వచ్చి వెళ్ళిపోతారు, అట్లా సంక్రాంతికి వచ్చినప్పుడల్లా అనిల్ గారు గ్రాస్ కలెక్షన్లు తీసుకుని వెళ్ళిపోతున్నారు యాక్చువల్లీ ఆయన. సంక్రాంతికి ఎలాగో విందులు మనకి ఇంట్లో కామన్నే కదా, ఈ కన్నుల విందు కూడా అనిల్ గారు చేస్తూ ఉంటారు. ఓకే. అండ్ 23rd మన అనిల్ రావిపూడి గారి బర్త్డే సార్. మీరు కొంచెం ఆ చిలిపిగా అల్లరిగా ఏదో చెప్తుంటారు కాబట్టి ఆయనకి బర్త్డే విషెస్ కొంచెం డిఫరెంట్గా చెప్పాలంటే ఎలా చెప్తారు మా సుమన్ టీవీ ఆడియన్స్ కోసం? ట్రెండ్ అయిపోవాలి సార్, రేపు మార్నింగ్ మన ఇద్దరమే ఉండాలి యాక్చువల్లీ. ఆయన బర్త్డే విషెస్ మన ఇద్దరిదే ట్రెండింగ్. ఆయన బర్త్డేలు మనం ఎందుకండి, చెప్పేది మీరే కదా సార్. ఈ నవంబర్ 23 మన సంక్రాంతి దర్శకుడు అంటే సంక్రాంతి అన్న పేరున్న సినిమా దర్శకుడు కాదు, సంక్రాంతికి వచ్చే సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి గారు పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజు అనేది సస్పెన్స్, పుట్టినరోజు మాత్రం జరుపుకుంటున్నాం మనం. ఆయన ఇలాగే ఆరోగ్యంగా ఆనందంగా అనేక దశాబ్దాలు మనకి సంక్రాంతికి వచ్చి పలకరిస్తూ అద్భుతమైన వినోదాన్ని అందించాలని కోరుకుంటున్నాను. నా ప్రత్యేకమైన ఆకాంక్ష ఏంటంటే ఇక్కడి నుంచి అనిల్ గారికి క్యాలెండర్ రివర్స్ అవ్వాలని, వాళ్ళ ఇంట్లో క్యాలెండరు ఇలా తిరగకుండా ఇలా తిరగాలని. మనకి 2025 వచ్చినప్పుడు ఆయనకి 2024, మనకి 2026 వచ్చినప్పుడు ఆయనకి 2023, మనకి 2027 వచ్చినప్పుడు ఆయనకి 2022, ఇలా ఆయన వయసు కూడా రివర్స్ అవుతూ ఇంకా ఇంకా నిత్య నూతన యవ్వనంతో ఇలాగే శక్తివంతంగా ఉండి సినిమాలు ఇంకా దీనికి రెట్టించిన ఉత్సాహాన్ని ఇచ్చే సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్. ఇప్పటికే ఆయన హీరోగా వస్తున్నారని బయట రాసేస్తున్నారు సార్ వెబ్సైట్లో. ఇంకా నూతనంగా అంటున్నారు మీరు, ఇంకా నవనూతనంగా వచ్చినప్పుడు నేను కూడా విలన్ గా వస్తాయి, ఏం కంగారు కూడా. సూపర్. ఇక్కడ క్యామియో ఇంకా వర్కౌట్ అవుతుంది సార్ మొత్తానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీ క్యామియో వర్కౌట్ అయింది కదా, ఆన్ స్క్రీన్ కూడా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఇద్దరు చెప్పండి. ఈ డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఒక సినిమాలో నా క్యామియో ఉంది. ఈ డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఒక సినిమా, ఈ డిసెంబర్ ఒక సినిమాలో నా క్యామియో ఉంది. ఒకనొక సినిమాలో హీరో ఎవరో చెప్పరా సార్? హీరో అందగాడు. హీరో అందగాడు. హీరోయిన్ కూడా అందగత్తే కదా? హీరోయిన్ కూడా అందగాడు. డైరెక్టర్ కూడా అందగాడేనా? డైరెక్టర్ అందంతా మనకు పని లేదు, కానీ అందగాడే. కానీ అందగాడు. ఓకే. అయితే ఏ బ్యానర్ చెప్పండి సార్ ప్లీజ్. ఆ సినిమాని తీసిన బ్యానర్. నమస్కారం సార్, మీరు దేవుడు సార్ అసలు. కాదు, హిట్ నేను అడగట్లే కానీ మీరు ఇస్తున్నారు, కానీ ఏదో ఒక ఆలోచన వచ్చేలాగా యూటర్న్ తీసేసుకుంటున్నారు వేరేలాగా. ఓకే. మొత్తానికి డిసెంబర్లో కనిపించబోతున్నారు క్యామియో. ఓకే. ఎందుకంటే చెప్తే క్యామియో యొక్క పర్పస్ పోతుంది. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్కి ఇతను వచ్చేయండి అనుకుంటేనే క్యామియోలో పెట్టుకుంటారు. అదే ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనుకోండి, నేను పలానా సినిమాలో ఫుల్ లెంత్ చేస్తున్నానని చెప్తాను సార్. ఓకే. క్యామియో కాబట్టి అట్లా సర్ప్రైజింగ్గా ఉంది. ఇప్పుడు కొత్త వాళ్ళతో పురుషాహ అని ఒక సినిమా తీస్తున్నారు. దాంట్లో కొంచెం ఒక 10-15 నిమిషాల క్యారెక్టర్ ఉంటుంది. ఓకే. సో అది క్యామియో కాదు కాబట్టి మీకు పేరుతో సహా చెప్పేసి. సార్ ఆఫర్ ఇట్లా మీ దగ్గరకు వస్తున్నాయా, మీరు చేస్తే బాగుంటుంది అనంత్ గారు అని? అంటే నేనండి పొద్దున్నే ఓ పాట రాసుకుంటాను. పాట రాసుకోవడం అయిపోయిన వెంటనే సినిమా డైరెక్టరీ తీసి ఎవరెవరు డైరెక్టర్లు ఉన్నారో అన్నీ నోట్ చేసుకుని ఎవరెవరు సినిమాలు స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి రోజుకు ఒక 1500 ఫోన్స్ అయిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఆఫర్ ఇస్తే చేస్తాను. మీకు నమస్కారం సార్. నేను ఇంకేం చెప్తున్నారా అని వింటా ఉన్నాను సార్. అసలు నిజమే చెప్తున్నారు అనుకుని అసలు మరీ గౌరవం. అసలు ఆ క్వశ్చనే రాంగ్ అని చెప్పొచ్చు కదా సార్ ముఖం మీద. నేను ఈ క్వశ్చనే అడగను అసలు. రోజు వాళ్ళకి కాల్ చేస్తుంటా 1500 కాల్స్ అట. మరి గోదావరిలో పుట్టిగా మాత్రం ఓకే. సూపర్. జనరల్గా నేను యాక్ట్ చేసిన ఏవి నేను అడిగినవి కాదు. ఏదో పాట రాస్తున్నప్పుడు డైరెక్టర్స్కి మైండ్లో రన్ అవుతూ ఉంటుంది, ఈ క్యారెక్టర్ రాశాను కదా దీనికి ఎలాంటి ఫేస్ సెట్ అవుద్ది. అలా అనుకున్నప్పుడు నేను పాటలు రాయడానికి వెళ్ళినప్పుడు నా ముఖ కవళికల్లో ఏమన్నా ఆయనకి అలా అనిపించి పెట్టుకోవడం తప్పితే సహజంగా నేను ఎందుకంటే ఈ వృత్తికే సమయం సరిపోదు. సార్ ఈ షోకి మరొక హైలైట్ సుధీర్ గారు. ఆయన హోస్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండింది. అండ్ మీరందరూ కూడా ఒక ప్లాట్ఫామ్లోకి వచ్చి చక్కగా ఎవరికి వాళ్ళు అల్లరి చేసేసి ఎంటర్టైన్ చేసేస్తూ వెళ్ళిపోతున్నారు. సో సుధీర్ గారి గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ ఎవరైతే తన మీద ఒక వ్యంగ్యాస్త్రం వేసినప్పుడు హాయిగా తీసుకుంటారో వాళ్ళు హాస్యరసంలో చాలా విజయవంతం అవుతారండి. అది ఆ మర్మం సుధీర్ గారు చాలా చిన్న వయసులోనే
కనిపెట్టి దాన్ని పట్టుకుని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చారు. ముఖ్యంగా ఈ షో వరకు ఎవ్వరి మధ్య ఈగోలు లేకపోవడం వల్ల సుధీర్ గారు దాన్ని చాలా చాకచక్యంగా నడపగలుగుతున్నారనమాట. ఎవరి మీద ఎలా జోకులు వేయచ్చు అవన్నీ చూసుకుని, తన మీద ఎన్ని జోకులు వేసినా హాయిగా తీసుకుని, ఆ సమతౌల్యత ఆయనకు తెలుసు కాబట్టి ఈ పాత్రలో, ఈ వ్యాఖ్యాత అన్న పాత్రలో అద్భుతంగా ఇమిడిపోయాడు ఆయన. అందుకు ఈ షో అనే కాదు, సుధీర్ గారు చేసిన ప్రతి షో విజయం వెనక కారణం అదే. ఆయన పట్టుకున్న ఆ కీలకం, తన మీద తను వ్యంగ్యాస్త్రాలు ఎన్ని వేసినా హాయిగా తీసుకోవడం, తన ముందు ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి ఈగోల్ లేని వాతావరణం కల్పించడం. వీటి వెనక ఆయన విజయ రహస్యం ఆధారపడడం. ఆయన విజయ రహస్యంతో పాటు ఎంతో మంది ప్రేమని సంపాదించారు సార్. షో సంబంధం లేదు, ప్లాట్ఫామ్తో సంబంధం లేదు, యూట్యూబ్లో ఏ వీడియో ఉన్నా కింద జై సుధీర్ అనే ఒక కమెంట్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ తన జర్నీ, ఒక ఫస్ట్ మ్యాజిక్ షోస్ చేస్తూ తన జర్నీ స్టార్ట్ అయిన కమీడియన్గా జబర్దస్త్లో, తర్వాత ఇప్పుడు యాక్టర్గా, ఇప్పుడు హోస్ట్గా, రీసెంట్గా బుడ్డి పాపతో వర్ణవితో ఒక పాట పాడి అసలు ఎంతో మంది కనెక్ట్ అయ్యారు సార్. అసలు అతను ఆ పాపకి ఇచ్చే ఒక కానుకలాగా భావించారండి మొత్తం అందరూ కూడా. ఆ పాట చాలామంది పెట్టుకుని అలా చూస్తూ ఉంటారు. నాకు తెలిసిన చాలామంది అలాగే ఒక మంచి ఫీల్లో ఉండాలి అనుకున్నప్పుడు ఆ పాట ఓపెన్ చేసుకుని చూస్తూ ఉండేవారు. సూపర్. అయితే మొత్తానికి 2026 మాకు కంటిన్యూగా మీరు కనిపిస్తారు, ఎక్కడో ఒక చోట అనిపిస్తుంది. అండ్ ఎప్పుడు మనకి జీ సరిగంపాలో మీరు హోస్ట్ కనిపిస్తారు కాబట్టి, అపార్ట్ ఫ్రమ్ దట్ పాటల ద్వారా, సినిమాల ద్వారా, అండ్ క్యామియో కూడా చెప్పారు డిసెంబర్. నాకేదో పజిల్ ఇచ్చారు మీరు, ఆ సినిమా ఏంటనేది ఆలోచిస్తాను నేను ఇప్పుడు వెళ్ళాక. సో ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి. మీరు ఆలోచించండి, నెక్స్ట్ ఇంకా శైలజమ్మ గారిని ఇంటర్వ్యూ చేయాలి, తర్వాత అనిల్ గారిని ఇంటర్వ్యూ చేయాలి, మీరు ఏమో ఆలోచించారు. వద్దా సార్? చాలా సార్, ఈ బుర్రతో మామూలుగా వెళ్ళిపోయి చేసేసానా, అంతేనా? ఓకే. సో ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి కొంచెం స్పెషల్గా కొత్తగా ఏమైనా చెప్పొచ్చు కదా సార్? న్యూ ఇయర్ వస్తుంది, వాట్ ఎవర్, సంక్రాంతి వస్తుంది, ఆ తర్వాత ముందే మీ సినిమా వస్తుంది, ఆ తర్వాత మీ సినిమా పాటలు వస్తున్నాయి. అండ్ నా షో పేరు సువర్ణతో సరదాగా సార్. నా షో గురించి కొంచెం. సువర్ణతో సరదాగా అన్న ఈ షో సుమన్ టీవీలో ప్రసారం అవడం చాలా సంతోషంగా ఉందండి. సువర్ణ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆవిడ షో మరి చాలా విజయవంతం అవ్వాలని ఆవిడ చెప్పమన్నారు. సార్ నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్, గొప్ప వ్యక్తి అన్నప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేశాను. కాదా మీరు ఎక్కడ చెప్పమన్నాను సార్, మీ ఫీలింగ్ ఏంటో చెప్పమన్నాను అంతే సార్. నా షో పేరు సువర్ణతో సరదాగా. మీరు గొప్ప వ్యక్తి అని, వ్యక్తిత్వం అన్నదానికి విజయాలతో సంబంధం చెప్పమన్నారని చెప్పారు కదా సార్. వ్యక్తి చెప్పారు, తర్వాత ఏమన్నారు, చెప్పమన్నారని చెప్పారు. మీరు గొప్ప వ్యక్తి అని నాకు తెలిసి చెప్పమన్నారు. సరే, నా షో మీరు ఎంజాయ్ చేశారా చేయలేదా? కాంట్రవర్సీ క్వశ్చన్లు అడగలేదు కదా నేను, హెల్దీగా అడిగానా లేదా? అందుకే ఎంజాయ్ చేయాలి. ఓహో అవునా? రెడీ, రోజు చేయండి అమ్మా. జీ సరిగమపాలో మీ రెమ్యునరేషన్ రోజుకి 6 లక్షలట, నిజమేనా? నిజమే. నెక్స్ట్ సీజన్కి సుధీర్ని తీసేసి నన్నే హోస్ట్గా పెట్టండి అని మీరు అనురాధ గారిని అడిగారట. అనురాధ గారిని అడగడం ఏంటి, నేను కెమెరా ముందే చెప్తాను. ఇప్పుడు జస్ట్ అదే ఎపిసోడ్, ఇప్పుడు షూట్ అయిన ఎపిసోడ్లోనే చెప్పాను, కావాలంటే చూసుకోండి. బ్రేక్ ఒక్కొక్కరికి 5 నిమిషాలు ఇస్తున్నారు, నాకు 15 నిమిషాలు కావాలి అని అన్నారంట, నిజమేనా? నాకు నచ్చినప్పుడు వస్తాను నేను. 15 ఏంటి, కావాలంటే గంటన్నర పడుకుంటా. సార్ వెరీ నైస్ పర్సన్ యాక్చువల్లీ. మీతో ఉంటే వేరే షో చేయాలి యాక్చువల్లీ. నా షోకి ఒక్కరోజు రండి సార్ సెట్లోకి, సువర్ణతో సరదాగా. అది నిజంగా రోస్ట్ లానే ఉంటుంది, ఎందుకంటే ఇది కొంచెం సరిగమపా కాబట్టి కొంచెం డీసెన్సీగా చెప్పారు. అదిగో మేడం నా పక్కనే ఉన్నారు, అందుకే చాలా డీసెన్సీగా అడిగారు. ఎనీవేస్ నేను హార్ట్ నుంచి చెప్తాను, వీ లవ్ యూ ఆల్వేస్ సార్. యాక్చువల్లీ మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫన్ ఉంటుంది, నవ్విస్తారు మీరు, చిన్న పెద్ద అనే భేదం లేదు. ఈవెంట్లో అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అండ్ ఎంతోమంది ఇలాగే లవ్ తీసుకోవాలి, సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీలో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అను శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మా ఆవిడ ఊరుకుంటుందండి. మళ్ళీ చెప్పండి సార్. అంతమందిని ప్రేమిస్తే మా ఆవిడ ఊరుకుంటుందండి. అమ్మాయిలు కాదు సార్, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉంటారు. అబ్బాయిలు ప్రేమిస్తే ఇంకా ఇంకా అసహించుకుంటుంది కదండి. సరే సార్, మాలాంటి అమ్మాయిలు మాత్రమే ప్రేమించాలి. రోజు మీరు ఇంటికి వెళ్తే మీ వైఫ్ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి మిమ్మల్ని ఇంకా అలా క్రియేట్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇలా ఓకేనా? కోరుకోండి, మీరు ఏం కోరుకుంటారో అది కోరుకోండి. ఏదైనా పర్లేదా? నా జీవితాన్ని కంట్రోల్ చేసుకోవడం నాకు తెలుసు. సార్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? మ్యారేజ్ అంతే. లవ్ అరేంజ్డ్ ఉంటుంది కదా సార్? అలాగే ఉండదండి, మ్యారేజ్ అనేది ఉంటుంది. మీరే చేసుకున్నారా సార్? ఇంట్లో చేసారా మీరు చేశారా? నేను చేసుకోకపోతే నా భార్య అలా వద్దండి.
వికీపీడియాలో సెర్చ్ చేసా వాట్ ఈజ్ అనంత్ శ్రీరామ్ అని. వికీపీడియాలో అన్ని కరెక్ట్ అని ఎవరు చెప్పాడు మీకు? కొన్ని కరెక్ట్ గానే ఉన్నాయి సార్. మీరు ఆంధ్ర అబ్బాయి కదా, ఉమ్, విజయవాడలో చదువుకున్నారా? ఉమ్. ఒక పొలిటీషియన్ ఫ్యామిలీ నుంచి వచ్చారా? మా ఫ్యామిలీ మాదేం పొలిటికల్ ఫ్యామిలీ కదా, ఫ్యామిలీలో ఒక పొలిటీషియన్ ఉన్నాడు. వికీపీడియాలో బాగానే రాశారు సార్ మొత్తానికి అయితే. కానీ నా పాటల నంబర్ తప్పు, నా బర్త్డే ఇయర్ తప్పు. అదే అనుకున్నాను సార్, ఆ ఇయర్ సార్ ఏంటి అనుకున్నాను ఇందాక చూడంగానే, అందుకే అడగలేదు యాక్చువల్లీ. సార్ మీ వయసు ఎంత? నేను ఎందుకు చెప్పాలి? నా వయసు 40 అని నేను ఎందుకు చెప్పాలి? ఓహో 40 అయితే కరెక్టేనా? ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్, సచ్ ఏ లవ్లీ హార్ట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఇంటరాక్షన్ నాకు ఇస్తానని మీరు ప్రామిస్ చేయాలి. నేను ఎందుకు చేయాలి? నా కోసం చేయాలి. మీ యాజమాన్యంతో నాకు కుదరాలి కదా. నాతో సార్, షో నాది సార్. షో మీద? అవును సార్. అయితే లావాదేవీలన్నీ మీతోనే మాట్లాడాలి. అవును సార్. అంటే రెమ్యునరేషన్ లాంటిది ఏమన్నా? మరి అదే సార్, చిన్న పిల్లలు సార్ మేము, అయితే ఇంకా ఎదగలేదు సార్. స్టిల్ ఇప్పుడే నాకు చిన్న అడుగులేదు. పిల్లలు. నాకు పిల్లలు లేదు సార్, నేను చిన్న పిల్లని ఇప్పుడే అడుగులేదు. నాకు చిన్న పిల్లలు, వాళ్ళని పోషించాలి, పెంచాలి. నేను ఒక్క షోకి వస్తే ఏమైతుంది సార్? ఒక్క షో వస్తే నన్ను విష్ చేసినట్టు అవుతుంది కదా. తప్పకుండా సమయం చూసి మనం మంచి షో చేద్దాం. మాట ఇచ్చారు సార్. మాట ఇచ్చి. మీ క్యామియో అయిన తర్వాత కంపల్సరీ ఇవ్వాలి సార్. తప్పకుండా. ఓకేనా? ఫైనల్ గా మా సుమన్ టీవీ ఆడియన్స్ కి ఏమైనా మీ వర్డ్స్? సుమన్ టీవీ కూడా ఒక స్ఫూర్తివంతమైన వ్యవస్థ అండి. అంటే ఇది సుమన్ టీవీకి ముందు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కానీ ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా ఒక శాటిలైట్ స్థాయిలో మనం పెంచవచ్చు అన్న ఆలోచన మొదట చేసింది సుమన్ టీవీ అని నాకు తెలిసింది. ఎందుకంటే సుమన్ టీవీతో పాటు ఉన్న మిగతా యూట్యూబ్ ఛానల్స్ కూడా నేను ఇంటర్వ్యూలు కానీ రకరకాల కార్యక్రమాలు కానీ వెళ్ళడం జరిగింది. కానీ సుమన్ టీవీలో ఉన్నంత మౌలిక సదుపాయాలు మిగతా ఛానల్స్లో నేను చూడలేదు. అందుకే మన యజమాని సుమన్ గారు దార్శనికత నాకు ఆ మౌలిక సదుపాయాలు చూసినప్పుడే అనిపించింది. మెట్రో అప్పుడప్పుడే ప్రారంభం అవుతున్న సమయంలోనే మెట్రో కనపడేలాగా ఒక బిల్డింగ్, ఒక 4-5 అంతస్తుల బిల్డింగ్ తీసుకుని ఒక కార్పొరేట్ వ్యవస్థలాగా ఒక యూట్యూబ్ ఛానల్ తీర్చిదిద్దింది మాత్రం మొదట సుమన్ టీవీ అని నా అభిప్రాయం. ఇలాగే అంచెలంచెలుగా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తూ మంచి మంచి విజయాలని అందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్వేస్ లవ్ యూ. థ్యాంక్ యూ. ఓకే.